నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ వందనాలు. అలాగే దేవుడికి మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ప్రథమంగా మొదటగా దేవుడికి వందనాలు. హల్లెలూయా. ఏమా మరి దేవుని యొక్క మహోన్నతమైన కృప ఎంతవరకు కృపవరం వాళ్ళ కుటుంబం అసాక్ష్యం చెప్పారు మనం విన్నాం. అసాక్ష్యంలోని అంశం ఏంటంటే దేవుడు వాళ్ళని కనికరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ యొక్క స్వభావం ఏంటంటే పక్షపాతం. అంటే నా పిల్లలు నీ పిల్లలు అన్న చోట నుంచి మొదలవుతారు. ఒక కుటుంబంలోనే ఒక తల్లికి ఉన్న పిల్లల్లోనే ఇద్దరినే ఒకరిని ప్రేమించినట్టు ఒకరిని విడిచిపెట్టినట్టు బైబిల్లోనే మనం చూస్తాం. ఎక్కడో అక్కడ ఇస్సాకు రెబెకాల విషయంలో యాకోబుని రెబెకా ఏం చేసింది? ప్రేమించింది. ఇస్సాకు ఏసావుని ప్రేమించాడు. కాబట్టి మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఒకరిని ప్రేమిస్తారు, ఒకరి పట్ల కొద్దో గొప్ప ప్రేమ తక్కువగానే ఉంటుంది. అది వయసు పెరిగిన కొద్దీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ విషయాలు తేట తెల్లగా బట్టబయలు అయిపోతున్న సందర్భాలు అనేక సందర్భాల్లో ఉంటాయి. కానీ మేము ప్రకటిస్తున్న మా దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. నేను మొదలు మీరు వెనక కాదు. ఏ విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎవరు కూడా మొదలు అన్నది లేదు, ఎవరు వెనక అన్నది లేదు, అందరూ సమానమే. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ గల దేవుడు, కృప గల దేవుడు, ఆశీర్వదించే దేవుడు. వీళ్ళు ఇంత శ్రమపడి ఇంతగా ధనాన్ని ప్రభు కొరకు వెచ్చించి కూటం పెట్టడానికి గల కారణం ఏంటంటే మీరందరూ దీవించబడాలని. హల్లెలూయా. మీరందరూ దీవించబడాలని. ఎందుకంటే నిన్నటి మధ్యాహ్న కాల సమయం ముందే కాకినాడ చర్చిలో క్రిస్మస్ కూడిక బాగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇదే ఫోటో అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంతలాగా టెంట్ వేసి ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకి సువార్త అందాలి. ఇక్కడ సేవకులు ఉన్నారు, ఆయన బహుబలంగా సేవ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా దేవుని నమ్మిన బిడ్డలు ఇంకా అనేక మంది రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు ఎవరిని ఏ విధంగా నించోబెట్టుకుని ఏ మాట ద్వారా ఎవరి హృదయాలు ప్రేరేపిస్తారో ఆయన యొక్క చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని నామాన్ని బట్టి ఈ కూడికలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం, 86వ అధ్యాయం, క్షమించాలి తల్లి, 86. ఒకసారి ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. 86వ అధ్యాయము 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనదట. కృప అంటేనే అది తప్పించబడ్డం, అది అర్హత లేని వాళ్ళకి ఇచ్చేదాన్ని కృప అంటారనమాట. అర్హత లేదు, యోగ్యత లేదు, అలాంటి వారికి ఇచ్చేదాన్నే కృప అంటారు. అర్హత ఉండి ఇచ్చారనుకోండి దాన్ని కృప అన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ శుభవార్త అంటారు. వెళ్ళగానే ముందు అడిగేది ఏంటి? 10th క్లాస్ మార్కుల లిస్టు. 10th క్లాస్ మార్కుల లిస్టు అది చూపిస్తేనే అప్లికేషన్లో మన పేర్లు రాస్తారు. కానీ 10th పాస్ అవ్వలేదండి, నేను 10 సార్లు కట్టిన ఫెయిల్ అయిపోయినా, అయినా అప్లికేషన్ తీసుకోండి అంటే ముందు అప్లికేషన్ ఇచ్చుకున్నవాడే ఇచ్చుకోడు. కానీ దేవుడి నుంచి కృపే అంటే అర్థం ఏంటంటే నీకు అర్హత లేకపోయినా సరే నీ అప్లికేషన్ ఇవ్వమ్మా అని ప్రత్యేకమైన రీతిలో వారిని కూడా ఆదరించడాన్ని కృప అంటారు. హల్లెలూయా. అది కూడా అధికమైందట. అంటే అప్లికేషన్ కూడా నువ్వు పెట్టకుండా ఇంటికి వచ్చి ఏమో నీకేమన్నా కావాలా, ఏమో నీకేమన్నా అవసరతలు ఉన్నాయా అని
అడగడం అధికమైన కృప. హల్లెలూయా. ఈరోజు వర్తమానం వింటున్న మీకు అందరికి దేవుడు ఏం చేశాడంటే అధికమైన కృప చూపించాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసము మీ ఇంటిలోనికే, మీకు అందుబాటులోనికే, మీ హృదయాలలోనికే. మైకులో ఎంతమంది యొక్క స్వరం వింటున్నారో వారి హృదయాలతో మాట్లాడడానికే దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు, ప్రభువా నా దేవా, నీవు నా ఎడల చూపిన కృప అధికమైనది, అందులో ప్రారంభమైనది ఏంటంటే పాతాళపు అగాధం నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే తప్పించబడడం అన్నది ఒక అర్థం. దేవుడు మనుషులు వారి యొక్క పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. పాపాల అండి మేమేమి చెయ్యలేదండి, నా చేతులు మంచివి, నా చూపు మంచిది, నా తలంపు మంచిది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం ఏం చేస్తామంటే పాపాలు రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి పెద్ద పాపం, చిన్న పాపం. అది మనం విభజించింది. బైబిల్లో పెద్ద పాపం చిన్న పాపం అని ఉందా? తేడా లేదు. పెద్ద పాపము చిన్న పాపము. మీకు చెప్పిన ఏ వ్యక్తి కూడా తనకు తాను ఇంత భోజనం తింటాడని చెప్పడు. పక్కల గురించి చెప్తున్నప్పుడు ఇంత భోజనం చెప్తాడు, మన దాకా వచ్చేసరికి ఏదో ఇంత తిన్నానండి అంటారు. అంటే మనుష్యుల యొక్క స్వభావము ఎలా ఉంటుందంటే ఎదుటోళ్ళు చేస్తే అవి పెద్ద పాపాలు, మనం చేస్తే దాని వెనకాల సాకులు బాగా ఉంటాయి. నేనండి అసలు పాపం చెయ్యకపోదునండి, నేనండి చాలా మంచిదానండి, ఆ సమయానికి అలాగే ఎందుకో అలా అయ్యింది అంటుంటారు. అలాగైనా అవ్వపోయినా, నీ చేతులను లేకపోయినా, ఏమి ఎలాగ జరిగినా అది పాపమే, అది పాపమే. ఆ పాపము వలన వచ్చు జీతం మరణం. మరణము అంటే రెండు రకాలు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. దేవుని నమ్మిన బిడ్డలు చనిపోతారు, నమ్మకం లేని వాళ్ళు కూడా చనిపోతారు. కానీ శరీరపు మరణం మరణం కాదు, ఆత్మ యొక్క మరణమే మరణం. ఆత్మ ప్రతి ఒక్కరికి ఉంటది, ఆత్మ లేని వాళ్ళు ఉండరు. ఆత్మ ఉంటది. ఆత్మ లేకపోతే కనుక వాళ్ళు మనిషి కాదు, మృగం అని అర్థం. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, రాత్రి పడుకుంటే చీకటి వస్తుంది. ఆ చీకటిలో ఒక ఆవిడ తెల్లగా ఉండొచ్చిందండి, నల్లగా ఉండొచ్చింది అంటారు, కానీ ఒక కుక్క వచ్చిందండి ఏమా అలా చెప్తున్న వాళ్ళు ఉంటారా? ఉండరు. ఎందుకంటే జంతువులకి మృగాలకి ఆత్మలు ఉండవు, మనుషులకి ఆత్మ ఉంటది. ఆత్మ మరణము అంటే నరకానికి వెళ్ళిపోవడం. నరకానికి వెళ్ళడము అంటే నిత్యము కాలుతున్న అగ్నిలో అది కాలిపోతూ ఉంటది. ఆత్మకి చావులేదు, శరీరానికే మరణం, ఆత్మకి చావు లేదు. దేవుడు మొట్టమొదట చేసే అద్భుతము అక్కడేంటంటే పాతాళము నుండి, నేను అక్కడ ఉన్నాయి, పాతాళ అగాధం నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు. దేవుడు నీ పట్ల చూపించిన కృప అదేంటంటే నాన్న, నీ యొక్క ఆత్మను అగాధం నుంచి తప్పించాడు, నీ యొక్క ఆత్మను పాతాళం నుంచి తప్పించాడు. అందుకే క్రైస్తవులకి ఎన్ని శ్రమలు వచ్చినా మాకు లెక్కలేవు, శ్రమలు లెక్కలేవు, నిందలు లెక్కలేవు. ఎందుకంటే ఎవరేమన్నా ఏదైనా మాకు ఒకటి ఉంటుంది, మా దేవుని పాదాలే మా సన్నిధి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, మా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోతాం, ప్రార్థిస్తాం. మా దేవుడు మాకు ఎలా నెమ్మది ఇవ్వాలో ఆయనకి తెలుసు, మమ్మల్ని ఎలా విడిపించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ లోకపు శ్రమలు కావు. అందుకే క్రైస్తవులు వెనకెళ్ళిపోయారండి. క్రైస్తవులు ఏదో మళ్ళీ ఇలాగొచ్చారండి అన్న మాటలు వినం. ఒకవేళ మీరు అది విన్నా సరే అది అబద్ధము. వాళ్ళు క్రైస్తవులు కారు. నిజంగా దేవుని యొక్క జీవ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటంటే ఒకానొకప్పుడు దేవుని దగ్గర ఉంటాం, దేవునితో పాటు ఉంటాం, యుగ యుగములు జీవిస్తాం. భక్తి అన్నది ఆత్మకు సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఎప్పుడు లెగిస్తే అప్పుడు అర్ధరాత్రి 12, 1 గంట, 2, 3, 4, 5, 6 ఏ సమయంలో నిద్ర నుంచి లేవగానే వెంటనే మనం మోకాళ్ళేసేస్తాం, వెంటనే మోకాళ్ళేసేస్తాం.
దేవునితో మాట్లాడుకుని ఆ రోజును ప్రారంభిస్తాం. ఎందుకంటే భక్తి అన్నది శరీరానికి సంబంధించిన విషయం కాదు, ఇది పూర్తిగా ఆత్మకు సంబంధించిన విషయం. దేవుడు నిన్ను రక్షించడానికి, మిమ్మలను రక్షించడానికి, చాలా మంది అనారోగ్యం అండి, నాకు స్వస్థత కావాలంటారు, లేదా మా ఇంట్లో పరిస్థితి బాగోలేదంటారు, ఉద్యోగం అంటారు, పెళ్ళి అంటారు, వివాహం అంటారు. ఆత్మల రక్షణ కోసం కూడా ప్రార్థన అంశమై ఉంది. ఎందుకు అడగరంటే పాపం అది వాళ్ళ కంటికి కనబడదు. ఒకవేళ నీ యొక్క ఆత్మే వచ్చి నీ కంటి ముందు కనబడితే ఇంకా దాని గురించిన భయం ఉంటుంది, ఇంత అంతా కాదు కదా. అందుకని దాని గురించి పట్టించుకోరు. ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచన ఎంతవరకు ఉంటుందంటే ఇప్పటికి ఇలా అయిపోతే బాగున్నాం, ఈ రోజుకి ఇలా అయిపోతే బాగున్నాం, ఆ సమయానికి అలా అయిపోతే బాగుండని తాత్కాలికమైన ప్రయోజనం లేదా తాత్కాలికమైన సంతోషం. అందుకే కదా ఈ షోలు బోల్డ్ ఉంటాయి. ఆ షోలు చూస్తున్నంతసేపు నవ్వుకుంటుంటారు, సరదా పడతా ఉంటుంటారు. ఎందుకు అంటే అది చూసినంతసేపైనా ఆనందం ఉంటుంది, అది వింటున్నంతసేపైనా. అంటే మనిషి ఎంతసేపు కూడా ఈ యొక్క తాత్కాలికమైన వాటికి అలవాటు పడిపోయాడు. కానీ ఈరోజు మేము ప్రకటిస్తున్న ఈ దేవుని యొక్క గొప్ప రక్షణ ఏంటంటే నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆత్మను అగాధము నుంచి రక్షించే గొప్ప దేవుడు. ఇది మార్గము, ఇది మార్గము. ఏమండి మరి మీరు ఇలా అంటున్నారు, మీరు వెళ్ళారా, మీరు చూసారా అని అడగచ్చు. క్రైస్తవులుగా ఇక్కడ ఉన్న చాలా మందికి ఈ అనుభవాలు ఉన్నాయి. అనేక శ్రమల గుండా వెళుతూ ఉంటున్నప్పుడు నరకము, ఇబ్బంది, హేళన, అవమానాల గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన వస్తుంది కదా. అదేంటది? ఏమన్నా చేసుకుని చచ్చిపోతే బాగుంది అన్నట్టు వస్తుంది. ఎందుకు వచ్చినాయి యొక్క బ్రతుకులు? ఎందుకు ఇప్పుడు ఇంత బతికియాలా? ఎందుకు 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 ఎందుకని ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు మరి యొక్క ఆలోచన ఇస్తాడు. అదేంటంటే ఏం పర్వాలేదు, నేను ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పరా మీ లోకంలో? ఆస్తుంటే అందరూ పంచుకుంటారు, అప్పు పంచుకున్న వాళ్ళని మనం చూపించలేం, రోగాన్ని పంచుకున్న వాళ్ళని చూపించలేం. ఆరోగ్యం ఉంటే నాకు పెంచేయి, నాకు పెంచేయి, నాకు పెంచేయి, నాకు పెంచేయి అని చెప్పి అందరూ పిలుస్తారు. అనారోగ్యంగా ఉంటే నీకు కిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండరు. ఇది మనుషుల యొక్క స్వభావము. ఎందుకంటే నీకు ఆరోగ్యము సమృద్ధిగా ఉన్నప్పుడే, నువ్వు దేవుణ్ణి నమ్ముకోగలిగే అవకాశము ఉంటూ ఉన్నప్పుడే నీ ఆత్మను నిన్ను నీవుగా ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొట్టమొదట నీ ఆత్మను రక్షిస్తాడు. మొట్టమొదట నీ ఆత్మను రక్షిస్తాడు. నీ ఆత్మను ఎప్పుడైతే ఆయన రక్షిస్తాడో తర్వాత నీ శరీరం గురించి పట్టించుకుంటాడు. మనం ఏంటంటే ప్రభా నీవు గొప్ప దేవుడు అయితే నాకు ఈ ఆరోగ్యం ఇయ్యి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాతో పెళ్లి చేయి, లేకపోతే అది ఇచ్చే అంటారు. ముందు ఇది తీరితే అప్పుడు రక్షణ, ఇది అయిపోవాలి అప్పుడు రక్షణ, నాకు ఇది ఇచ్చేయాలి ప్రభా అప్పుడు రక్షణ అంటారు. కానీ నిజంగా దేవుడు అంటున్నాడు, నీవెప్పుడైతే శరీర ప్రయోజనాల కోసం దేవుడి దగ్గరికి వస్తావో ఒక ప్రయోజనం అయిపోయాక నీకు వెంటనే మరొక అవసరత ఉంటుంది. అది అయిపోయాక వెంటనే మరి యొక్క అవసరత ఉంటుంది. ఎప్పుడు శరీరాని కోసం దేవుడి దగ్గరికి వస్తే అది నడిపింపు కరెక్ట్ మార్గంలో ఉండదు. అయితే అర్థం కాదు. ఇప్పుడు అమ్మ నీ యొక్క ఆత్మ రక్షించబడాలని ఎన్ని చెప్పినా వాళ్ళకున్న శ్రమలను బట్టి పాపం వాటి మీద దృష్టి పెట్టలేరు. అయితే నా దేవుడు గొప్పవాడు. నీ మనసుకు ఊరట కలిగించడానికి నిన్ను బాగా ఇబ్బంది పెట్టి, నిన్ను బాగా నలగొట్టేసి, ఏ మాటలకైతే నువ్వు కుళ్ళిపోతున్నావో, ఏ మాటలకైతే కృంగిపోతున్నావో, ఏదైతే నిన్ను పట్టుకొని పీడించేసి రాత్రి పగలు నిద్ర లేకుండా నువ్వు బాధపడిపోతున్నావో దేవుడు మొట్టమొదటి నిన్ను అందులోంచి విడిపిస్తాడు. హల్లెలూయా. అదెందుకు? ఆయన దేవుడని నీకు ప్రత్యక్షత పరచుకోవడానికి మాత్రమే. అంతటితో ఆగిపోలేదమ్మా, అంతటితో ఆగిపోలేదు. దేవుడు అంటే అంతటితో ఆగిపోలేదు. అదెందుకు అంటే నీకు తన ప్రత్యక్షత అనుగ్రహించి దేవునికి నీ మీద నమ్మకం కలగడానికి. హల్లెలూయా. ఆ నమ్మకం నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని పాదాలు పట్టుకొని
దేవునితో ఉంటా ఉన్నప్పుడు నిన్ను మెల్లమెల్లగా నీ పరిస్థితి మెల్లమెల్లగా ఇందాక మనం విన్నాం కృపావరంగా ఆ యొక్క సాక్ష్యంలో ఒక పాల ప్యాకెట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండేవారట. ఈరోజు ఇంతమందికి భోజనం పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అంటే ధనం ఎప్పటికప్పుడు ఎవరికైనా అవసరం ఉంటానే ఉంటుంది. మాకు ఎక్కువైపోయిందండి అని చెప్పి ఎప్పుడు కూడా ధనాన్ని మనం బయట పారేసుకోం కదా, ఎప్పటికప్పుడు దానికి తగ్గ అవసరతలు ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క అవసరతలను సైతము ప్రక్కన పెట్టి నా దేవుడు మాకుంటే మాకు అదే చాలు, హల్లెలూయా, మా దేవుడు మాకుంటే మాకు అదే చాలని ప్రభువును ప్రకటిస్తున్నారు. నాన్న ఈ యొక్క మాటలు మీరు అంగీకరించాలి. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది. అదేంటట కృప? మొట్టమొదటిది పాతాళ అగాధం నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు. మొట్టమొదటిటమ్మా దేవుడు ప్రాణమని మనకి తెలుగులో ఉంటుంది, హిబ్రూ బైబిల్ కదా, మీకు అందరికీ తెలుసు. నేను దేవుని కృప వల్ల ఇండియాలోనే మొట్టమొదటిగా హిబ్రూ బైబిల్ చదివే ఆ కృప ఆ స్థాయి నా దేవుడు ఇచ్చాడు. అది ఊరకనే ఇచ్చాడు, వెల చెల్లించకుండానే నా దేవుడు ఉచితమైన కృప వల్ల ఇది ఇచ్చాడు. ఈ హిబ్రూలో ఉంటుంది ఆ మాట, నా ఆత్మను రక్షించి ఉన్నావయ్యా అని ఉంటుంది. ఆత్మ రక్షించబడింది. మీకు మరలా నేను చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తి యొక్క జీవితం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎన్నన్నా అయి ఉండొచ్చు. చివరికి 100కు 100 అని బ్రతికేసన్న వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆత్మకి మాత్రం చావు లేదు, ఆత్మకి చావు లేదు. అది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బ్రతుకుతానే ఉంటుంది, ఆత్మ బ్రతుకుతుంది. దాని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉంటే శారీరకమైనవన్నీ కూడా ఎలాగైనా సరే దేవుడు చక్కదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100కి 100 మార్కులు కోసం ప్రిపేర్ అయిన వ్యక్తికి 35 మార్కులు అన్నారు, రావండి? ఖచ్చితంగా వస్తాయి. 35 వచ్చేస్తాయి. అందులో ఏం పెద్ద ఇదేం లేదు. ఎవరినన్నా రాస్తే నేను పాస్ అవుతానో లేదో సందేహం అండి అని చెప్తారా? చెప్పరు. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందో లేదో అది కొంచెం ఇదిగా ఉందండి, లేకపోతే నేను అన్నీ రాశాను అనుకుంటారు కదా. అలాగే నువ్వు నీ ఆత్మ రక్షించబడడానికి ఆలోచన కలిగి ఉంటే శారీరకమైన అవసరాలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆత్మ రక్షించబడటానికి నీ యొక్క శరీరముతో పని లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వీలు లేదు. ఒక మాట అడుగుతాను, నన్ను అడగనివ్వండి. నీకు షుగర్ రావాలన్నా, బీపీ రావాలన్నా మీ ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడిగి వస్తాయా? కదా. అయ్యో మీ ఆయన్ని అడగకుండా వచ్చేసానమ్మా, మీ ఆయన గారు దెబ్బలాడతారేమో అంటదా షుగర్? ఆయన దగ్గర నేను మందు ఎత్తాను పదాన్ని తీసుకెళ్ళి మందు వేయించుకొస్తారు తప్ప ఆయన ఏం చేయలేదు. నీ శరీరంలోకి వచ్చే దేని మీద అధికారం నీ ఇంట్లో వాళ్ళకే ఉండదు. అలాంటిది నీ ఆత్మకి ఇచ్చే రక్షణ విషయంలో నీ ఇంట్లో వాళ్ళకి నీ మీద అధికారం ఉండదు. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. రహస్యంగా ప్రార్థించి దేశాలలోనే ప్రముఖులుగా ఉన్న వాళ్ళు గొప్ప మంది ఉన్నారమ్మా. ఇది రహస్య ప్రార్థనే. నీ హృదయంలో దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించు. నీపైవి దాని యొక్క పద్ధతులు అవన్నీ తర్వాత నీ హృదయంలో దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరము లేదు. నువ్వు నీ యొక్క హృదయంలో రహస్యంగా నువ్వు ప్రార్థిస్తే అది ఎప్పటికన్నా దేవుడు పరిస్థితులు మార్చుకుంటూ వచ్చి హృదయంలోంచి బయటికి రావడానికి ఇంకా జీవ గ్రంథం చేత పట్టుకొని రోడ్ల మీద నడిచేటంత కృప కూడా దేవుడు అనుగ్రహించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అదేంటంటే మీ హృదయానికి సువార్తనిస్తున్నాడు. మీ మాటలు చెప్పండి. నేను మీ హృదయాలకి సువార్తనిచ్చాను. అదేంటంటే మీ ఆత్మ రక్షించబడింది. ఈ 2024 సంవత్సరం ఎలాంటి పద్ధతులు, ఎలాంటి మార్గాలు, ఎలాంటి విధానాలు, ఎలాంటి వాటిల్లో దొల్లుతా పడతా లేస్తా కూర్చుంటా మళ్ళీ పడిపోతా మళ్ళీ లేస్తా మీరు అడుగులు వేసారు. కానీ ఒక్క అద్భుతం. అదేంటి తెలుసా? మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 2004 సంవత్సరంలో ప్రాణాలతో ఉన్నామంటేనే అద్భుతం నాన్న. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాణాలతో ఉన్నావు అంటేనే నీ పట్ల ప్రణాళిక ఉంది. నీ పట్ల ప్రణాళిక
అది ఉండబట్టే నీ ప్రాణాలతో ఉన్నావు. ఇంకోటి ఏంటి తెలుసా, నీకంటూ ప్లేస్ కూడా ఉంది. హల్లెలూయా, నీకంటూ కుర్చీ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వేస్తున్నప్పుడే వీళ్ళు ఒక ప్లాన్ అనుకొని ఇంతమంది వస్తారనుకొని అవి వేశారు. ఇంకా ఇలా ఖాళీగా ఉన్నాయంటే వాళ్ళ పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. కానీ వాళ్ళు రాలేకపోయారని అర్థం. అంటే నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావంటే, ఇక్కడికి వచ్చావంటే, ఇక్కడ కూర్చున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఏనా దేవుడు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటిది దేవుడు నీ యొక్క ఆత్మను తప్పించాడు. రెండవ అద్భుతం, దేవా గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు, బలాత్కారుల గుంపులు కూడి నా ప్రాణాన్ని తీయజూచుచున్నారు. గర్విష్ఠులు అంటే ఇంటి పక్కలో ఎదురుగా ఉండేవాళ్ళు, లేకపోతే ఆడపడుచులో అత్తగారులో కాదు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. దేవుడు సృష్టికి ముందు లూసిఫర్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక దేవదూత ఉండేవాడు. వాడు దేవుడిని ఆరాధించేవాడు. వాడిలోనికి వచ్చింది ఏంటది? గర్వం వచ్చింది. వచ్చి దేవుడు కూర్చున్న సింహాసనం మీదకి ఎక్కేద్దాం అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో అని పరలోకం నుంచి వాడిని తోసేసేసాక వాడు వస్తా వాడితో పాటు వాడి తరపు దేవదూతలు అన్నీ పట్టుకొచ్చేసి ఇవి భూమి మీద వాటి కూడా రాజ్యము లేదా ప్రభుత్వాలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే శరీరంలో లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అవి ఆత్మలు. అయితే అవి మనుషులను బాధ పెట్టడానికి నీ ఇంటిలోకి వస్తాయి. అవి ఎలా వస్తాయి? నీ భర్త ద్వారా, నీ కుమారుడు, కుమార్తె, లేదా నీ భార్య, లేదా ఆడపడుచు, అత్తగారు, లేదా ఆఫీసుల్లో, వ్యాపారాల్లో ఎక్కడో దగ్గర గర్వము అన్న విధంగా అవి వచ్చి నీ ముందుకే వస్తాయి. మనం అనుకుంటాము వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ వల్ల శ్రమ, వీళ్ళ వల్ల శ్రమ అనుకుని మనుషులను చూస్తారు. దేవుని నమ్ముకున్న బిడ్డలో మేమేం చూస్తామంటే దేవుని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మాట్లాడాడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతుందా? మా కాన్సెప్ట్లో మనుషులందరూ ఎప్పుడు కూడా దేవుడు లేదా దెయ్యం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాను అంటే నేను కదమ్మా, దేవుడు కృప ఆయన చూపించాడు కాబట్టి, ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చోడానికి ప్రభువు నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి నేను నిలబడగలిగాను. అంతేగాని నేను చెప్పడానికి కానీ చెయ్యడానికి కానీ దేనికి అర్హత యోగ్యత లేదు. దేవుని కృప. ఏమైనా అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నారు అంటే మీరు దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టాడు కాబట్టి కూర్చోగలిగారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. మీ శరీరంలో దేవుడు ఉంటే మనం దేవుడిలా ఉంటాం, దయ్యం ఉంటే దయ్యంలా ఉంటాం. నిజం. దయ్యం ఎప్పుడు జుట్టు ఎరపోసుకొని ఎంత కుంకుమ పొట్టెట్టుకొని వేపాకులు పెట్టుకొని రాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే రావు. నీలో ఉంటూనే కోపము, ఏమా తిండిపోతుతనము, సోమరితనము, నిద్రపోతుతనము, ఇప్పుడు చేయాల్సిన పని రేపు చేద్దాము అని అదొక రకమైన ఆలస్యంగా చేసే పనులు, ఏమా ఇలాంటివన్నిటి రూపంలో నీ ఇంటిలోనే అవి ఏలుబడి చేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఓ బెల్ట్ పట్టుకొని ఒక చీపురి కట్ట పట్టుకొని కూర్చుంటే పని అవ్వదు. ఏం చేయాలా? నూనె శుభ్రంగా తీసుకొని చేతిలోకి, వీలైతే తల మీద వేసి ఒక కృప ఉంటే వేసి శుభ్రంగా రాసేసి వాళ్ళందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి కానీ ఇంటిలో ప్రార్థన ఉంటాయి. హల్లెలూయా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇల్లే మీకు దేవాలయం. నువ్వెక్కడున్నావో అసలు నీ ప్రతిభ నీ ఇంటిలోంచే బయటికి రావాలా. నీ ఇంటిలోంచే సువాసన బయటికి రావాలా. నీ ఇంటిలో ప్రార్థనతో దాన్ని అంతా నింపేసుకోవాలా. నింపేసుకున్నప్పుడు అవతల వ్యక్తి నీ ఇంటికి వద్దామనుకున్న గుమ్మం దగ్గరికి వచ్చేసరికి వాడిలో ఉండి పనిచేస్తున్న అపవాదిగాడు అక్కడ ఆగిపోతాడు. మామూలు మనిషి నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మీరు అనుభవంలోకి రావాలి. ఎక్కడికి పరుగులు ఎత్తాల్సిన అవసరం లేదు. మనమేమి కట్టించుకొని అవి కట్టించుకొని ఇవి కట్టించుకోవాల్సిన పని లేదు. ఏది కట్టించిన శాశ్వత కాలమే. అది నీతో పాటు ఉండదు. ఎప్పుడోకప్పుడు అది ఎక్కడో జారిపడవో అది ఏదో అయిపోయినప్పుడు బాబాయ్ కాదు. నీ దేవుడు నీతో ఉండాలి. హల్లెలూయా. మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు సదాకాలము మనకి తోడై ఉండే దేవుడు, సదాకాలము తోడై ఉండే దేవుడు ఆయన. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, నిన్ను చూసి ముక్కు మూసుకొని నోరు మూసుకున్నంత భయంకరమైన జీవితమే అయినా సరే దేవుడు నీ ప్రక్కన ఉండే గొప్ప దేవుడు ఆయన. నీ ఇంటిలోనే ముందు ప్రార్థన మొదలెట్టుకో.
ఆ నూనె వాళ్ళకి రాయి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ప్రార్థన చేయి, దేవుడు అటువంటి కృప అనుగ్రహిస్తారు. వాళ్ళ చెయ్యి పట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇలా చెయ్యేసి పక్కన కూర్చొని అంత ఉంటది కదా, అప్పుడు అలా కూర్చొని చెయ్యి పట్టుకుని మనసులో ప్రార్థన చేశాయి, ప్రభా ఈ ఆత్మను నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇందులో ఏదైతే ఉండి నన్ను బాధపడుతుందో ప్రభా, దాన్ని నీ పాదాల కింద చెతిక త్రొక్కండి ప్రభా అని నువ్వు అడుగు. దేవుడు ఆ వ్యక్తిలో ఉండి నిన్ను బాధ పెడుతున్న బాధ అంతా కూడా తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఇక్కడ అంటారు గర్వము. గర్విష్ఠులట ఇక్కడ ఏమయ్యారటమ్మా, నా మీదకి లేచి ఉన్నారు బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయ చూచుచున్నారు. బలాత్కారులు అంటే అర్థం ఏంటంటే మనకన్నా బలం ఉన్నవాళ్ళు. మనం ఎప్పుడు కూడా చెంటి పిల్లలతో దెబ్బలాటి దిగాం కదా, ఎందుకు ఈజీగా దాని నుంచి మనం నెగ్గచ్చు. మనకన్నా బలమైన వాళ్ళు మనతో గొడవకు వస్తూ ఉంటారు. ఎవరన్నా నీ మీద బలాత్కారము చూపిస్తున్నారు అంటే నువ్వు చూపించాల్సిన నీ బలం కాదు, హల్లెలూయా, నా దేవుని బలం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతును రాయితో కొట్టాడు. నాన్న ఈ మాటలు మీకు జ్ఞాపకం ఉండాలి. కత్తితోటే యుద్ధాలు చేయలేనంత పరిస్థితిలో రాయి పెట్టి కొట్టి అతను శత్రువుని చంపేశాడు. ఈరోజు ఆ రాయి ఎవరు అంటే ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తల రాయి అయ్యను అనే ప్రవచనం నెరవేర్పు సందర్భంగా యేసు ప్రభువారే. కాబట్టి నీ జీవితంలో ఏవైతే గుంపు కూడేసాయో వాటి యొక్క లక్ష్యం ఏంటంటే నీ ప్రాణము తీయాలని. మరలా చెప్తున్నాను, ప్రాణం అంటే ఏంటి? ఆత్మ. ఏది కూడా శరీరం మీద దాడి చేయడానికి రాదు, ఆత్మను పట్టుకోవడానికే వస్తాయి. ఆ ఆత్మను వాళ్ళు స్వాధీనములోనికి చేసేసుకుందామని, ఆ ఆత్మను నరకానికి తీసుకెళ్ళిపోదామని. ఎంతసేపు ఈ లోకంలో 2 శక్తులు మాత్రమే పోరాడతాయి. అమ్మా ఈ మాటలు వినాలి. 2 శక్తులు మాత్రమే పోరాడతాయి. ఒకటి ఎవరమ్మా? దేవుడు. ఇంకోటి ఏంటమ్మా? దయ్యం, దురాత్మ. దేవుడిని నమ్ముకున్న వారు దేవుడు ఉన్న స్థలానికి వెళ్తారు, దయ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు దయ్యం ఉన్న స్థలానికి వెళ్తారు. దేవుడు ఉన్న స్థలం పైకి ఉంటుంది, దయ్యం ఉన్న స్థలం కిందకు ఉంటుంది. ఎందుకంటే దయ్యం చేసే పనులు కిందకు చూసే పనులు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చేసే పనులు తలపైకి ఎత్తే పనులు. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యం చేసే పనులు మీరు ఎక్కడైనా ఎవరినన్నా అడగండి, ఆ పనులు గొప్పగా చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. అందుకే కొంచెం ఇలా అంటూ సిగ్గుపడతా చెప్తుంటారు. మరి మీరు మరొకలా అనుకోవద్దు, మా ఆయన తాగకపోతే అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇక్కడ గొప్పగా ఉంటారా? ఆ మాట ఎలా చెప్తారు? అమ్మగారు అంటుంటారు. అలా ఆయన ముందే అసలు చెప్పలేదు. ఎందుకంటే అవి చీకటి పనులు నాన్న, అవి చీకటి పనులు. అలాంటివి గొప్పగా చెప్పుకోవడానికి అవ్వవు. కాబట్టి ఏదైతే తల దించుకొని లోన అంతరంగాల్లో మీరు బాధపడుతున్నారో, మీ యొక్క హృదయాల్లో ఏ వేదన అయితే ఉందో, ఈ మాట స్పష్టంగా వినండి. దేవుడు అంటున్నాడు ఆ వేదన నుంచి కూడా మిమ్మల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న అక్కడ ఉంది, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులట గుంపు కూడేస్తారట. దేనికి? ఆత్మను పట్టుకెళ్ళిపోదాని. ఆత్మ గనక వెళ్ళిపోతే శరీరంతో ఎవరికి ఉపయోగం ఉంటుందమ్మా? 1 గంట బయట ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోవడమే. ఏనా అర్థమవుతుందా? ఆత్మని పట్టుకునే ప్లాన్ ఇదంతా. దేవుడు వీళ్ళ కుటుంబంలోనికి అడుగు పెట్టాక దేవుడు మొట్టమొదట పాల ప్యాకెట్ ఇవ్వలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మలను పట్టుకున్నాడు. హల్లెలూయా, ఆత్మలను పట్టుకున్నాడు. వీరి యొక్క ఆత్మలను పట్టుకున్నాడు. వీళ్ళకి దేవుడు నమ్ముకున్నా కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, ఎంతో అవమానం గుండా వెళ్ళారు. జీవగ్రంథం చేత పట్టుకొని ఎంత శ్రమ ఉన్నా, ఎంత అవమానం ఉన్నా అది శరీరానికే కానీ ఆత్మకు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాన్ని బట్టి ఆత్మను తూకం వేయద్దు. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. అన్నిటిలో కూడా ఇందులో వ్యత్యాసం ఉంటుంది. శరీరానికి ఆహారం ఏంటంటే మన చేతులతో మనము తయారు చేసుకున్న ఆహారమే. ఆత్మకు ఆహారం ఏంటంటే జీవగ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ప్రతి దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. అందుకే అట వాళ్ళట గుంపు కూడి వస్తారట. గుంపు కూడి వచ్చేసి నీ యొక్క ఆత్మను పట్టుకోవడానికి వస్తే అక్కడ ఉన్నది, ప్రభువా నీవు నాన్న అక్కడ చూడండి, వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైతే శ్రమ పడుతున్నావో నా
రెండో పదవి తెలుసా? పెదవి దాటకుండా ఉంటుంది. పెదవి దాటకుండా ఉంటుంది. అది నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకుందామన్నా సరే అది అవ్వదు. కానీ అలా పెదవి దాటని ఆ యొక్క ఆ బాధలు కూడా మనం ప్రార్థనా సన్నిధికి వెళ్ళిపోతే అక్కడ ఉంది, ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణించు. ఏమన్నా అర్థమవుతుందా? మనుషుల సహాయం అక్కర్లేదు. మీకు ఇంకా బాగా చెప్తాను. నీ చేతులు పట్టుకుని ఇలా జోడించి మీరు ఎవరిని సహాయం అడిగినా నీ ముందే నీ వెనక మరొక విధంగా ఉంటుంది. ఆ మాటలు నీ దాకా వచ్చినప్పుడు నువ్వెంత బాధపడతావు కూడా. ఒక్క సహాయం చేసిన తర్వాత ఎప్పుడన్నా సమయం వస్తే ఇది ఎంతమందికి చెప్పాలో అంతమందికి, ఎలా చెప్పాలో అలాగా మాటలు వెళ్ళిపోతూనే ఉంటాయి. సహాయము చేసే వ్యక్తి ఎప్పుడూ చెప్పుకోకూడదు. సహాయం ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు చెప్పుకోవాలి. అసలు అది రూల్. కానీ సహాయం ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు చెప్తారో చెప్పరో, ఇంకా ఆప్షన్ ఇవ్వకుండా చేసిన వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. కానీ అదే నువ్వు దేవుని దగ్గర కూర్చొని నీ రెండు చేతులు జోడించి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, దయా దాక్షిణ్యము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదెంత గొప్ప ఆదరణకరమైన మాట అంటే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావనుకున్నానా, ఒకవేళ మీ వ్యాధికి ఇక్కడెక్కడ మందు ఉండదండి అంటే ఇంకా అయిపోయింది సర్వీస్ అని అర్థం. లేదండి ప్రతిదానికి ఇక్కడ తగ్గించబడుతుందని చెప్పారు అంటే సమస్యకు పరిష్కారం ఉందని అర్థం. అలాగే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ బాధ, నీ వేదన ఏదైనా సరే నీవు ప్రార్థనలో కూర్చుంటే ఆయన ఎవరు తెలుసా? దయ, తర్వాత దాక్షిణ్యము గల దేవుడు. దయ అంటే అర్థం ఏంటంటే నీవు నా సన్నిధికి రా అని చెప్పడం. మీకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటేనట, రాజుగారు పిలిస్తే మాత్రమే వెళ్ళాలంట. ఒకవేళ పిలకుండా వెళ్తే కనుక రాజుగారట చంపేయండి అంటే చంపేస్తారట. ఆమె మహారాణి అయినప్పటికీ. అందుకని ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంటుంది కదా. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేశారు? రాజదండం చూపించినప్పుడు ఎస్తేరు పట్ల దయ పుట్టెను అని అక్కడ మాటలు ఉంటాయి. మనము ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క చోటకి గబుక్కున వెళ్ళలేము కూడా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మనల్ని అసలు లోనికి ప్రవేశపెట్టేస్తారా? ఏ అధికారుల ఇంటికి వెళ్ళండి, తలుపు తీగిన రామ్మంటారా? అపాయింట్మెంట్ ఉంటుంది, దానికి తగ్గ పెద్ద గొడవ ఉంటుంది. ఏమా మనం వెళ్ళాల్సిన విధంగా వెళ్ళాల్సి ఉంటుంది, రమ్మన్నప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్నో ఆంక్షలు, అడ్డులు, ఏవేవో అధికారాలు ఉంటాయి. కానీ నిన్ను సృష్టించిన నీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ లేదు. హల్లెలూయా. అపాయింట్మెంట్ అడ్రస్లో ఉండదు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ ఉన్నప్పుడు ఎంతసేపు అయినా నీ పాదాలు పట్టుకొని కూర్చుని ఉండిపోవచ్చు. హల్లెలూయా. అమ్మ అరగంట అయింది వెళ్ళిపో అంటారా? ఏంటమ్మా ఎంత పొద్దున్న వచ్చేసావు, సాయంకాలం రా అంటాడా దేవుడు? అన్నాడు. తెలుసా అమ్మ, నువ్వెంత పొద్దున్నైనా, ఎంత అర్ధరాత్రి వెళ్ళినా, మంగళవారం అయినా, శుక్రవారం అయినా, ఆదివారం బోర్ని ఆడొచ్చు. తెలుసా ఒక్కొక్కరు ఇంట్లో మా కోళ్ళు ఉందండి ఎప్పుడు మంగళవారం ఏడుస్తుందని చెప్పింది ఒక ఆవిడ. నువ్వెందుకు ఏడిపించావు? బుధవారం ఏడిపించలేకపోయావా? అప్పుడే ఏడుస్తుంది. ఏడవడానికి కూడా సమయాలు ఉంటాయి. ఏడవడానికి కూడా పొద్దున్న ఆడకూడదు, ఏడవడానికి కూడా సాయంకాలం ఆడకూడదు. పలానా తారీఖుల్లోని ఏడవకూడదు. శుభకార్యాలు అవుతున్న నెలలో అసలు ఏడవకూడదు. కానీ నా ప్రభు సన్నిధి ఎంత గొప్పదంటే నీకు సమయానికి కూడా పర్మిషన్ అక్కర్లేదు. ఏ సమయంలో అయినా, ఎంతసేపు అయినా సరే ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించవచ్చు. అదే దేవుడిచ్చిన దయ. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చూపిస్తాడంటే అక్కడ ఉంటుందమ్మా, దీర్ఘశాంతుడంట. అంటే అర్థం ఏంటి? నువ్వెన్ని చెప్పినా వింటాడు. ఏమా దీర్ఘశాంతుడు అంటే వింటాడని అర్థం. అంటే నువ్వు పరిస్థితిని, నీ యొక్క అనుభవాన్ని, నీ జీవితాన్ని ఎలాగ వివరించి చెప్పుకున్నా ఆయన వింటాడమ్మా. ఆయన వింటాడు. కానీ గొప్ప అద్భుతం ఏంటంటే సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడో ఉన్న వాళ్ళు గంట చెప్తాం, ప్రార్థనలో 2 నిమిషాలు చెప్తున్నారు. అది సరైన పద్ధతి కాదు.
ఎక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత వివరించి చెప్పినావో ఒకసారి అర్థమవుతావు, ఒకసారి అర్థమవకుండా ఉండొచ్చు. కానీ నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు ఆయన మొట్టమొదట దయ కలిగిన దేవుడు దయతోటి నిన్ను రాణిస్తాడు ఆయన పాదాల దగ్గరికి. ఆ తర్వాత అదేమవుతుందంటే దాక్షిణ్యంగా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే దీర్ఘశాంతంతో వింటాడు, దీర్ఘశాంతంతో వింటాడు దేవుడు. నాన్న అక్కడ ఉన్నది తల్లి, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలం కదా, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము. అది చివరికి నాన్న మీరు ఆలోచిస్తున్నారు ఈ మాటలు. ఇప్పుడైతే నేను మీ తట్టు తిరిగి ఉన్నాను, మీరు నా తట్టు తిరిగి, ఇది పెద్ద విడ్డూరం ఏం కాదు. కానీ ప్రార్థనలో నువ్వు ఎవరి తట్టు తిరిగి ఉన్నావు? ప్రార్థన అంటే ఆప్షన్ కాదు. నువ్వు కాకపోతే నువ్వు ఇస్తావు, నువ్వు కాకపోతే నువ్వు ఇస్తావని మీరు ఇంకోలా అనుకోద్దు. అప్పు ఉంటుంది, అప్పుకి అడిగేటప్పుడు ఏం చేస్తారు? 4 రకాలు అడిగెట్టుకుంటారు. నేను పలానా ఓన్ అడిగానండి, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు మీ ఇంటికి వస్తాను మీరే సాయం చేయండి అంటారు. లేదు వాళ్ళు కూడా ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే లేదనుకొని ఇంకొకళ్ళు కూడా ఆప్షన్ అడిగి ఉంచుకుంటారు. ఆ సమయానికి ఎవరో ఒకరి ద్వారా సహాయం వస్తుందని. దేవుడు అంటే అలా ఆప్షన్ ఉండే దేవుడు కాడు. నీ హృదయాంతరంగాల్లో మరొక స్థానం అంటూ దేనికి ఇవ్వద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు వేరే వేరే మార్గాలు ఏది వెతుక్కున్నా నేను ఉంటాననే దేవుడు కాదు, నేను విడిచి వెళ్ళిపోతాననే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు రోషము కలిగిన దేవుడు, అగ్ని వంటి దేవుడైనా నువ్వు తినే నీ భోజనము ప్లేటులోనే ఎంత చికెన్, ఎంత బిర్యానీ, ఎంత ప్రశస్తమైన ఎన్ని ఉన్నా ఒక్క చోట అశుభ్రమైనది, అసహ్యమైనది ఎంత ఉన్నా నువ్వేం చేస్తావు? ప్లేట్ పారేస్తావు, ప్లేట్ పారేస్తావు. ఏంటి ఒకరోజు స్నానం చేస్తేనే స్నానం చేయడం మానేస్తేనే కంపు కుళ్ళు పట్టే ఈ శరీరంలో ఉన్న నీకే అంత పరిశుద్ధత అవసరమైతే ఈ దేవుడు భూమిని ఆకాశంను సృజించిన గొప్ప దేవుడు, అగ్ని వంటి దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయనకి నీ యొక్క హృదయంలో అన్నిటికీ స్థానం ఇచ్చి దీనికి స్థానం ఇస్తే దేవుడు ఏమండవు, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అంతే, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అందుకే దేవునికే ప్రథమమైన స్థానం. ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన కాళ్ళు పట్టుకో. నీకు తిరుగు లేదంటూ, నీకు వ్యతిరేకమైనదంటూ ఏది ఉండదు. నీ జీవితంలో అపజయం అంటూ ఉండదు. నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ యొక్క హృదయంలో దేవునికి మాత్రమే నీవు స్థానమే. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుడు నీ వైపు తిరుగుతాడు. అప్పుడేమంటాడు తెలుసా? నా బలం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నా బలం ఇవ్వడం అంటే అర్థం ఏంటి తెలుసా? నా పేరు ఇస్తానని అర్థం. బలం అంటే అది పేరు. ఈ రోజుల్లో మనం చూస్తాం, రాజకీయ నాయకులు ఉంటారు, మనం వాళ్ళ పేరు చెప్పామనుకోండి మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది? బలం వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి. ఎప్పుడో పేర్లు చెప్తే పని అవుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళ పేరు మనకి ముందో వెనకో తగిలించుకున్నాం అనుకోండి, మనకి కొంచెం రెస్పెక్ట్ విరిగిపోతుంటుంది కదా, ఈ బలం ఎక్కువైపోతూ ఉంటుంది. సదాకాలము దేవుడు నీకు తోడై ఉన్నానని చెప్పాడు. నేను విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. దేవుడు నీకు ఎలాగుంటాడు అంటే ఆయన పేరు ఇస్తాడు. ఇప్పుడు ఈ కూటం పేరేంటి? దేవుడు కూటం, క్రిస్మస్ కూటం. లేదంటే నిన్ను ఎవరికన్నా చూస్తే నిన్ను చూడగానే ఉంటారు దేవుడు బిడ్డ. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు. బైబిల్ పట్టుకొని వస్తుంటే అంటారు ఈయన దేవుడి దగ్గరికి వెళ్తుంది, దేవుని మందిరానికి వెళ్తుంది అంటారు. చాలా సందర్భాల్లో వింటాం మనం, మొదటగా నేను నా దేవుడిని ఆహ్వానించుకున్నానండి అంటారు. మనం కూడా అంటాం, దేవా మొదటిగా మీరు రండి ప్రభా అంటాం. మనం ఎంతసేపు ఆయన పేరుని అడ్డంగా పెట్టుకొని బ్రతికేస్తాం. దేవుడు తన బలాన్ని ఆయన పేరు ఇస్తాడు. అంటే అర్థమేంటంటే తెలుసమ్మా, తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించినట్టు. హల్లెలూయా. ఇంకా తెల్ల పేపర్ మీద నువ్వేం రాసుకుంటావో ఆయన చిత్తానుసారంగా రాసుకున్నవన్నీ వస్తాయి. హల్లెలూయా. నువ్వు అడిగినవే కాదు, అడగనివి కూడా ఇచ్చే దేవుడు. నువ్వు అడిగినవే కాదు, అడగనివి కూడా ఇచ్చే గొప్ప దేవుడు ఆయన.
నీకు ఈ రోజు మాత్రమే నీ యొక్క ఆలోచన పని చేస్తూ ఉంటుంది. ఎల్ఐసి వాడు వచ్చి రేపు పొద్దున మీరు చచ్చిపోతే ఏం చేస్తారంటే దానికన్నా ఐడియాయో ఆలోచనయో ఉంటుందేమో, కానీ అమ్మ రేపటి రోజున నీ ఆత్మ రక్షించబడాలంటే ఏంటి అంటే దానికి మాత్రం ఆలోచన ఉండలేదు. నీ జీవితం ఇప్పుడు జరిగేది కాదు, ఈ క్షణికాల ఆశీర్వాదాలు కావు, ఇప్పుడేదో ఈ రోజుకేదో ఈ బ్రతికేదో కాదు, ఎప్పుడు కాదు. దేవుడు అన్నది శాశ్వత కాలము, యుగ యుగాలు ఉండేది. ఇది ఇప్పటితో అయ్యేది కాదు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, చెయ్యి చాపి మీ వైపే ఉంచారు. నా చెయ్యిను పట్టుకో అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయగలదా? ఆయన చెయ్యి పట్టుకో. ఎక్కడ? హృదయాంతరంగాల్లో. హల్లెలూయా. మరొక్క మాట చెప్తున్నా, నాకు తెలుసు, అన్ని అనుభవాల గుండా వచ్చాం మేము. ఇళ్లలో ఎంత జరుగుతాయో మాకు తెలుసు, ఎన్ని గొడవలు అవుతాయో తెలుసు, అన్నీ తెలుసు. అందుకే చెప్తున్నా, హృదయాంతరంగాల్లో మొట్టమొదట అడిగాయి. తర్వాత దేవుడు నీ శరీరాన్ని ఎలా తిప్పుతాడో ఆయన తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలను ఎలా తిప్పాలో ఆయన అలాగే తిప్పుకుంటాడు. నీ భర్తను ఎలా తిప్పాలో అలా తిప్పుతాడు. నీ భార్యని ఎలా తిప్పాలో అలాగే ఆయన తిప్పుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ బలము. చూసారా అక్కడ ఉంది లేదా? నా బలం అంటే ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి మనతో పాటు ఉంటే మనకి ఎంత బలంగా ఉంటుందో. మీరు ఎక్కడైనా సరే ఎక్కడైనా పంచాయతీకి వెళ్ళినప్పుడు అమ్మ నీ తరపు ఎవరు అంటే ఇదిగో మా తల్లి తండ్రి ఉన్నారని చెప్పి తెచ్చినప్పుడు మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఈ లోకం అనే పంచాయతీలో ఎవరి బలము సరిపోదు. నీకు ఇక్కడ ఉండాల్సిన బలము దేవుని బలమే. హల్లెలూయా. దేవుని బలము హార్లిక్స్ బూస్టులో ఉండదు, గ్లాసుడు పాలు అయితే ఉండదు, 2 గుడ్లు తింటే బలం ఉండదు. ఈ మాటలు గమనించండి. దేవుడి బలం అంటే ఆయన తన పేరు ఇవ్వడం. తన పేరు ఇవ్వడం ఏంటంటే నేను నీతో ఉన్నానని చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో నీ ఇబ్బందిలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి, మోకరించాలి. ప్రభువా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, నన్ను సరిచేయి, ఈ పరిస్థితి నువ్వు హ్యాండిల్ చేయి ప్రభు అని అడుగు. ఈ యొక్క పరిస్థితిని అంతా నువ్వు చక్కదిద్దు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. కృపావరం ఒకానొకప్పుడు ఉన్న జీవితానికి ఇప్పుడు ఉన్న జీవితానికి ఏంటి తేడా అంటే అప్పుడు దేవుడు లేడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లేడు అప్పుడు, ఇప్పుడు ఏమైంది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ కుటుంబం ఈ విధంగా ఉండగలిగింది. మీ జీవితాలలో కూడా దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి అన్నది అది ఎలా తెలుస్తుంది అంటే మొట్టమొదటి నీ ఇంట్లో పరిస్థితుల్లోంచే తెలుస్తుంది. ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఒక ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నారని మనకి ఎలాగా తెలుస్తుంది? గుమ్మం దగ్గరే చిన్న చిన్న జోళ్ళు ఉంటాయి కదా. ఇంకొంచెం 2-3 అడుగులు వేసి ఆ ఇంటి పక్క చూస్తే మనం తాడు మీద ఏముంటాయి? చిన్న బట్టలు ఉంటాయి కదా, చిన్న చిన్న జుబ్బాలు, చిన్న చిన్నవన్నీ ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం చూస్తే ఆ చిన్నపిల్లల అరుపులు, కేకలు, కేరింతలు అవి ఉంటాయి. క్రిస్మస్ అంటే దేవుడు జన్మించడం. దేవుడు నీ ఇంటిలో జన్మించాడంటే నీ పాదాల దగ్గర నుంచి నీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నింటిలోని ఆయన మార్పు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడని ఆనవాళ్ళు ఆయనే చూపిస్తాడమ్మా, మనం చూపించగల, మనం చూపించాల్సిన అవసరం లేదు. దేవుడే ఆనవాళ్ళు చూపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. నాన్న అక్కడ ఉంది, రక్షింపుము నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించుము. బైబిల్ గ్రంథము మీకు మరలా చెప్తున్నాను, ఆత్మకి స్త్రీ పురుష ప్రాంత విభజన ఉండదు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇండియాలో ఉన్న దయ్యాలు ఇండియాలో ఉండాలా? అమెరికా వెళ్ళక్కర్లేదా? వెళ్ళాలంటే పాస్పోర్ట్లు వీసాలు కావాలమ్మా. అట్లకి ఏమక్కలా, ఏ దేశంలో ఉన్నా సరే ఆత్మలో వెళ్ళిపోగలవు. ఆత్మ యొక్క కుమారుడు కుమార్తె. నాన్న ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆత్మలో స్త్రీ పురుష తేడాలు ఉండవు. నీ సేవకురాలు కుమారుని నాన్న అక్కడ రక్షింపము అని అంటే సేవకురాలు అంటే సంఘము. సంఘములోని నిత్యము దేవుణ్ణి సేవించే అనుభవం ఉంటుంది. సంఘానికి వస్తే ఏ గొప్పలు చెప్పుకోవడానికి లేదా మీరే వండారమ్మా మేమే వండుకున్నాను వంటల ప్రోగ్రాం పెట్టుకోవడానికి కాదు. సంఘం అంటే దేవుణ్ణి సేవించేది. కాబట్టి సంఘంలో ఉన్న కుమారుల్ని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎప్పుడైతే దేవుని పక్షమందు ఉన్నారో, సంఘంలో ఒక విజ్ఞాపన ధ్వని వెళ్తుంది, ప్రార్థన ధ్వని వెళ్తుంది. కృపవరం సాక్ష్యం అంతా బాగా చెప్పింది. ఆ ప్రార్థన, ఆ యొక్క కృప గురించి చెప్పేటప్పటికి తను ఇంకా తన్మయం చెందేసింది. నిజమే, నా గురించి నువ్వు మాట్లాడడానికి ఎంత ఇచ్చినా ఎవరు చేయగలరమ్మా? ఎవరు చేయగలరు? ఎంత సేవకమైన మేమే అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అంటే 1 నిమిషమో 2 నిమిషాల్లో చేస్తారు. ప్రతిసారి చేసేటంత ఖాళీ కూడా మీకు ఉండకుండా ఉండొచ్చు. కానీ సంఘంలో సంఘ కాపరి ఏం చేస్తాడంటే, సంఘంలో ఎంతమంది అయితే వస్తున్నారో ఆ లెక్క వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ గురించి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అది వెలకట్టలేనిది, అది వెలకట్టలేనిది. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, నువ్వు లోకల్లో అలా అలా వెళ్తున్నప్పుడు, ఏదో ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు, ఎక్కడికో పని మీద వెళ్తా ఉన్నప్పుడు, లేదా నువ్వు ఎక్కడెక్కడో ఉన్నప్పుడు ఈ ప్రార్థన నిన్ను వెంటాడుతూ ఉంటుంది, నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కృపావరం కానీ మా చర్చిల విశ్వాసులు కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణం గురించి కూడా ప్రార్థనలు చేయించుకుంటారు. దేవుడి ప్రయాణంలో తోడుగా ఉండాలండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలండి అని చెప్పి ప్రార్థనలు చేయించుకుంటారు. నన్ను ఇంకొకటి ఉంది అక్కడ మాట చూడండి, యెహోవా నన్ను ఉద్ధరించుచున్నావు. ఎవరన్నా సరే మనం చెప్పామనుకోండి, నువ్వు నన్ను ఉద్ధరించడానికి వచ్చావంటారు, నా బ్రతుకులు నువ్వేనా మారుస్తావా అంటారు. కానీ నేను ప్రకటించే ఈ దేవుడు, మేము ప్రకటించే దేవుడు ఏంటంటే మిమ్మల్ని ఉద్ధరించే దేవుడు. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటంటే ఉన్న స్థితి కన్నా పైకి తీసుకురావడం, ఉన్న స్థాయి నుంచి పైకి తీసుకొని రావడం. ఈరోజు మీతో మీ పరిస్థితులు ఎలాంటివైనా, మీరు ఎలాంటి సందర్భాల్లో ఉన్నా, మీ సమస్యలు నాకు అర్థం అవ్వకుండా ఉండొచ్చు, ఒకవేళ మీరు నాకు చెప్పినా నాకు సరిగా అర్థం అవ్వకుండా ఉండొచ్చు, కానీ మీ హృదయాంతరంగాల్లో ఉన్న దేవుడికి సమస్యలు అన్నీ అర్థం అవుతాయి, అన్నీ తెలుసు. దేవుడు నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే దేవుడు జన్మించాడు అంటే అర్థం ఏంటంటే నీ బ్రతుకులు మార్చడానికి, నీ బ్రతుకులు మార్చడం. మన ఇంటిలో ఒక్కరికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే మొత్తం కుటుంబం అంతా తిండికి బట్టకి లోటు లేకుండా వెళ్ళిపోద్ది. అవునా కదా? అవునా కదా? ఒక్కరికి ఉంటే చాలు, ఇంట్లో 5 ఉద్యోగస్తులు అయిపోతారా? ఎవరో ఒక్కరికున్నా సరే కుటుంబం అంతా బతికేస్తుంది. దేవుణ్ణి కూడా నువ్వు ఒక్కదానివి పట్టుకోపోను, ఒకవేళ అవకాశం ఉంటే నువ్వు ఒక్కదానివి సొంత రక్షకుడిగా అంగీకరించి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి, వాళ్ళు కూడా దేవుని మందిరానికి రావాలి. ఉద్ధరిస్తాడు దేవుడు, అంటే కాపాడుతాడు, అలా పట్టుకుంటుంటాడు. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. ఉద్ధరించడం అన్న మాటలో మరొక అర్థం ఏంటంటే, లేనిపోని ఖర్చు మీ మీద ఆటోమేటిక్గా వచ్చి పడిపోకుండా అడ్డుపడిపోతాడు. హల్లెలూయా. ఈ మాటలు మీకు బాగా అలవాటు ఉంటాయి. ఏంటంటే, చీటీ వేసుకున్నానండి పిల్ల పెళ్ళికి అంటారు. సరిగ్గా పిల్ల అవదు, ఇంకో దానికి ఆ చీటీ అనవసరంగా పాడేసుకొని వాళ్ళకి ఇచ్చేసి రక్తం కాచేస్తారు. తర్వాత అయ్యో ఈ ధనం నా పిల్ల పెళ్ళికని ఉంచుకున్నానండి, ఈ ధనం ఫలానా అవసరానికని ఉంచుకున్నానండి, కానీ అనవసరమైన ఖర్చు వచ్చి పడిపోయింది, దానివల్ల ఈ ధనం వృధా అయిపోయింది అంటారు. దేవుడు అనవసరమైన ఖర్చులు రాకుండా ఆపే దేవుడు. హల్లెలూయా. ఉద్ధరించడంలో అది ప్రాముఖ్యమైన అంశం. ఎలా తల్లి అక్కడ ఉన్నది, నా పగవారు చూసి కనిపచ్చును అంటే అర్థం ఏంటి? పగవారు అంటే ఎదురుగుండే వాళ్ళు పక్కలో చూడకుండా ఇక్కడ ఒక కొబ్బరికాయో లేదా ఇక్కడ టేటో ఎట్టేసుకోవాలా, అదే శుభకరమైన అనుమాల. ఈ దిష్టిలన్నీ అవన్నీ వచ్చి పట్టుకుపోద్దా? నిజంగా చెప్తున్నాను, పగవారు అంటే మనుషులు కాదు. మనం 2 శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి దేవుడు, ఇంకోటి దయ్యం. దయ్యానికి పగ ఉంటుంది. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు పగ పెట్టుకోరు, క్షమిస్తారు. అంతకీ క్షమించకపోతే ఇంకో గంట ఆగి క్షమిస్తారు, అంతమించేసి పని లేదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి పగలు ఉంటే ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. దేవుని చూడాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా, ప్రార్థన చేయాలన్నా హృదయం ఎలా ఉండాలి నాన్న? శుద్ధిగా ఉండాలి. కాబట్టి హృదయంలో ఈ పగ అన్నది ఉండదు. అయితే పగవారు ఎవరు అంటే, పగ పెట్టుకున్నవారు ఎవరు అంటే దయ్యము, అపవిత్రాత్మ, దురాత్మ. ఆ దయ్యానికి శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు చూపిస్తాడట. హల్లెలూయా. ఏంటి ఆనవాళ్ళంటే జీవ గ్రంథమే. హల్లెలూయా.
జీవ గ్రంథమే. ఇప్పుడు ఎవరైనా సరే అంటే కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం లేకుండా ఉంటుంది. రోడ్డు మీద అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది తెలియదు. సరిగ్గా బైబిల్ పట్టుకుని వెళ్ళండి, తెలిసిపోతుంది. ఎక్కడికి? చర్చికి. ఎక్కడికి? మందిరానికి. అంతే. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉంటుంది బైబిల్ పట్టుకుని రావడానికి. కానీ నీకు ఇంకో మాట చెప్తాను, ఇంట్లో ఉన్నప్పుడు కూడా బైబిల్ తెరిచి పెట్టుకోండి అమ్మా. బైబిల్ తెరిచి నీ ఇంటిలోనే ఒక మంచి ప్రశస్తమైన స్థానం ఉంది. బైబిల్ తెరిచి పెట్టుకున్నప్పుడు అపవాది లోనికి వస్తాము అనుకున్నప్పుడే బైబిల్ని చూసి అపవాది పారిపోతాడు. అంతే, ఇంకేం అక్కర్లేదు. మనమేం ఇలా తీయించుకోకర్లేదు, ఇలా తీయించుకోకర్లేదు. మన దేవుడు కృప ఇది ఒకటి పట్టుకొని చూపించడమే, అన్నిటికీ చూపించడమే. ఇలాగ దేవుని స్తోత్రం. లేదండి, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి సొంత బైబిల్. ఏమా? ఎందుకంటే ఇన్ని బైబిళ్ళు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా బైబిల్ తెస్తాను, హిబ్రూ బైబిల్ కూడా తెస్తాను. ఎందుకంటే ఈ బైబిల్లోంచి చదివితేనే నా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏంటి ఏది తేడా ఉండదు. నా బైబిల్లో ఉందో మీ బైబిల్లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఇదేంటి? నా అనుభవం. ఇది నా అనుభవం. ప్రతి ఒక్కొక్కరికి సొంత బైబిల్ పెట్టుకొని చక్కగా క్రమంగా అవి చదువుకుంటూ శుభకరమైన ఆనవాళ్ళు అంటే బైబిలే. హల్లెలూయా. మరొక ఆనవాళ్ళు ఏమీ ఉండవు నాన్న, ఉండవు. పెళ్ళి అయ్యింది అనడానికి ఇంతకు ముందు అయితే కాళ్ళకు మెట్లు, మెల్లో తాడు ఆనవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఒకసారి తీసేసి చక్క షర్ట్ ప్యాంట్లు వేసుకొని బయటికి తిరుగుతున్న సందర్భాలు ఉంటున్నాయి కదా. కాబట్టి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అంటే ఆనవాళ్ళు ఏంటంటే జీవ గ్రంథం నీ చేత ఉండడం, రెండోది సొంత బైబిల్ ఉండడం, రక్షణ ఉండడం, ఏమో దేవుని కలిగి జీవించడం. మరలా చెప్తున్నాను, ప్రారంభం నుంచి వస్తున్నాను. 13వ వచనం, ప్రభువా నా దేవా నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైంది. అదేంటి ఆ కృప? ఏంటి ఆ కృప? ఏంటి? మొట్టమొదట పాతాళపు అగాధం నుంచి నీవు నా ప్రాణమును ఆత్మను తప్పి. మొట్టమొదటి అద్భుతం అదే. కృపావరం గారి కుటుంబంలో మొట్టమొదట జరిగిన అద్భుతం అదే. దేవుడు ఆ కుటుంబం నశించిపోకుండా పట్టుకున్నాడు. ఏమో లోకలు ఎన్నో అవటం లేదా, మనం చూడటం లేదా, మన కళ్ళతో మనం చూడటం లేదా, మన చెవులతో మనం వినటం లేదా, ఏమనుకుంటాం? మహా అయితే అయ్యో అనుకుంటాం, అంతే. ఇంక చేసేది ఏమీ లేదు. కానీ నా దేవుడు, మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు అయితే మొట్టమొదటి నీ ఆత్మను రక్షిస్తాడు. నీ ఆత్మను రక్షిస్తాడు. ఆ రక్షణ కార్యం నీకు ఇప్పుడు తెలియదు, ఒకవేళ అర్థం అవ్వకుండా ఉండొచ్చు. రెండవదిగా నీ ఇంటికి వస్తాడు. గర్విష్ఠులు ఉన్నారు అంటే వాళ్ళు అపవాద సంబంధికులు. వాళ్ళు నిన్ను హింసించడానికి, ఓ మాట అనడానికి, ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వస్తూ ఉంటుంటారు. దేవుడు ఏం చేస్తాడట? వారందరి నుంచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తప్పిస్తాడు? నీకు తన బలమునిస్తాడు, తన పేరు నీకు ఇస్తాడు. నీ చెయ్య పట్టుకుని రాత్రి పగలు దేవుడు నీతో ఉంటాడమ్మా. ఎవరు కూడా నీ చెయ్యి పట్టుకుని నీతో పాటు ఉంటాడు. నీ భర్త అనొచ్చు, నేను నీతో పాటు ఉంటానని. ఒక గంట పోతే ఆయన వెళ్ళి కష్టపడితే లేకపోతే ఇంట్లో కడదు. నీ పిల్లలు అనొచ్చు, నేను నీతో పాటు ఉంటానని. వాళ్ళు రేపొద్దున్న జీవితంలో మంచిగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఏ వ్యక్తికి ఎల్లకు వేళ అలా తోడు ఉండడు. దేవుడు మాత్రమే నీకు తోడు. దేవుడు మాత్రమే నీ చెయ్యి పట్టుకుంటాడు. దేవుణ్ణి హృదయంలో అంగీకరించడానికి ఎవరిని పర్మిషన్ అడగక్కరలేదు. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చేది కాదు. ఎందుకంటే నీ శరీరానికి వచ్చే రోగమే ఎవరిని పర్మిషన్ తీసుకొని రాదు. ఒక అపాయం ఉందనుకో పర్మిషన్ అడిగి వస్తుందా? ఒక వ్యాధి పర్మిషన్ అడిగి వస్తుందా? అవమానము పర్మిషన్ అడిగి వస్తుందా? ఏది పర్మిషన్ అడగవు. రక్షణకు వచ్చేసరికి పర్మిషన్ అడగాలండి. ఒక ఆమె అంటుంది, నా మనవడిని అడిగి తీసుకుంటాను. భర్త అయిపోయాడు, కొడుకు అయిపోయాడు, ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా పర్మిషన్ అడగాలి. అంటే నేను నా మనవడి దగ్గరే ఉంటున్నానండి, నా మనవడే నాకు అన్ని చూస్తున్నాడండి, అతను ఒకసారి పర్మిషన్ అడుగుతాను. నేను అన్నాను, అతన్ని నువ్వు పర్మిషన్ అడిగినా అతనికి అర్థం అవ్వకపోవచ్చు. అన్నీ చూసుకుంటున్నాడు అనుకుంటున్నావు. నీ శరీరానికే, నీ ఆత్మకేం చూడలేడమ్మా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మకి ఎవరు ఏమి చూడలేరు. దేవుడే నీ ఆత్మకు కావాల్సినవన్నీ చూస్తాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించు, దేవుడిని అడుగు. దేవుడే ఎవరిని ఒప్పించాలో, ఎవరితో మాట్లాడాలో, మరియ గురించి యోసేపుతో మాట్లాడిన దేవుడు.
ఏమో నీ గురించి ఎవరితో మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు, ఎవరిని ఒప్పించాలో దేవుడే ఒప్పిస్తాడు. అది నీ పని కాదు. నువ్వు దేవుణ్ణి అంగీకరించడమే నీ పని. నీ దగ్గర ఉన్నది ఆ ఒక్క పనే ఉంది. మీలో ఎంతమంది అయితే మా జీవితాలు ప్రభు కల్పించుకుంటామండి, దేవునికి నమ్మకంగా ఉంటామండి, దేవునికి స్థానం ఇస్తారండి అని అంటున్నారో మీకు అందరికీ మంచి శుభవార్త. ఈ కాకినాడలో ఇక్కడే చార్టీస్ వెనకాల సంఘం ఉంది. సంఘంలో నిత్యము ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మా డాడీ మా మమ్మీ మీరు వచ్చినప్పుడు దేవుని కృపలో మీ ఆత్మల రక్షణ, ఆల్రెడీ సంఘాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళకి కానీ ఈ ఆహ్వానం కాదు. దేవుడు అంటే ఎరగని వారికి మాత్రమే ఈ యొక్క ఆహ్వానం. నాన్న మీరు రక్షించబడతారు, మీరు విడిపించబడతారు, మీకు విడుదల, మీకు ఆరోగ్యము, మీకు స్వస్థత, మీకు నెమ్మది అవన్నీ ఉంటాయి. మొట్టమొదట మీ ఆత్మ రక్షించబడతారు. ఆత్మ కార్యంతో మొదలుపెట్టి దేవుడు శరీర కార్యాల వరకు నీ పట్ల అన్ని చేయగల సమర్థుడు. అతను గొప్ప దేవుడు. ఏమో మనం అందరం లేచి నిలబెడితే ఒక్క 2-3 నిమిషాలు